quantum computers is the wild card. It could be a game changer. It could change the entire landscape of artificial intelligence. Google's Willow chip is touted as not just another technology breakthrough, but an evolution. In under 5 minutes, the chip can solve a problem that would take today's most powerful computers 10 septillion years. ఆల్రెడీ మనందరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసిందే. ఏఐ గురించి తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా కొన్ని ఇయర్స్ నుంచి ఎలా మన హ్యూమన్ సివిలైజేషన్‌లో ఎలా భాగమైంది, ఎలా హెల్ప్ అయిందో అందరికి తెలిసిందే. మానవులు కొన్ని రోజుల్లో చేసే పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని సెకండ్‌లో చేస్తుంది. సో, ఏఐ ఏఐ ఫాస్టర్ క్యాలిక్యులేషన్స్ అండ్ స్పేస్ రంగంలో అండ్ ఇండస్ట్రియల్ రంగంలో అండ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ కంప్యూటింగ్ రంగంలో ఒక న్యూ రెవల్యూషన్ తీసుకొచ్చింది. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా మనం ఆల్రెడీ ఇప్పుడు వింటున్నాం చాలా చేయొచ్చని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రేపు మీ పెట్ డాగ్‌తో మాట్లాడొచ్చు. సైన్స్ ఫిక్షన్ మూవీలో చూపించేటివన్నీ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి. ఎలా మీ పెట్ డాగ్‌తో మాట్లాడొచ్చు, మీ క్యాట్‌తో మాట్లాడొచ్చు, రోడ్ సైడ్ చింటు బాయ్‌తో కూడా మాట్లాడొచ్చు రేపు. ఆల్రెడీ రీసెర్చర్స్ ఏఐ మోడల్‌ని ట్రైన్ చేస్తున్నారు. ఒక యానిమల్ లాంగ్వేజ్ ఏఐ మోడల్‌కి ఇచ్చేసి ట్రైన్ చేస్తున్నారు. సో, రేపు ఫ్యూచర్‌లో మనం యానిమల్స్ తోటి కూడా మాట్లాడొచ్చు. సో, ఈ ఏఐ ఎలా రెవల్యూషన్ తీసుకొచ్చిందో, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటర్ కూడా చాలా పెద్ద రెవల్యూషన్ తీసుకురాబోతుంది హ్యూమన్ సివిలైజేషన్‌లో. కానీ ఎక్కువ మందికి దీని గురించి తెలీదు. సో, ఈ వీడియోలో క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? దీనికి ప్రపంచ దేశాలు అన్నీ ఎందుకు ఇంత ఖర్చు పెట్టి క్వాంటమ్ కంప్యూటర్‌ని తయారు చేస్తున్నాయి? ఎందుకు ఇంత హైపు? అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? దీని క్యాపబిలిటీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ కొంచెం దీని క్యాపబిలిటీస్ ఇంట్రడక్షన్ ఇస్తా. తర్వాత వీడియో కంప్లీట్‌గా చూసినట్టయితే మొత్తం మీకు అర్థమవుతుంది అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? ఎందుకింత హైప్ దీనికి? ఎందుకు ప్రపంచ దేశాలంతా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఈ క్వాంటమ్ కంప్యూటర్‌ని బిల్డ్ చేయాలనుకుంటున్నాయి చెప్తా. సో, ఇదే క్వాంటమ్ కంప్యూటర్. అవును. చూడ్డానికి ఇలా వింతగా ఉన్నా ఇదే క్వాంటమ్ కంప్యూటర్. ఇది చూడ్డానికి వింతగా ఉంటుంది. ఏదో ఇట్లా మన ఇంట్లో డెకరేషన్ లాగా హ్యాంగ్ చేసినట్టుందిగా. సో, ఇలానే ఉంటుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏమేం చేస్తుందంటే దీని క్యాపబిలిటీస్ ఏందంటే ఇది ఏలియన్ లైఫ్ గురించి హ్యూమన్ ఏ ప్లానెట్‌లో నివసించగలడు అంటే హ్యూమన్ హ్యాబిచ్యుయేటెడ్ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి యూనివర్స్‌లో చెప్తుంది. లైట్ స్పీడ్ టెక్నాలజీ నుంచి వార్మ్ హోల్స్ క్రియేట్ చేసే టెక్నాలజీ దాకా అన్నీ చెప్తుంది. అదే కాకుండా హ్యూమన్‌కి వచ్చిన డిసీజ్‌ని కంప్లీట్‌లీ క్యూర్ చేస్తుంది. అండ్ పెద్ద ఇప్పటివరకు మెడిసిన్ లేని డిసీజెస్ కూడా మెడిసిన్ కనిపెడుతుంది లైక్ క్యాన్సర్. అంతేకాకుండా మనం సైన్స్ ఫిక్షన్‌లో చూస్తాం కదా! ఈ 'స్పైడర్ మ్యాన్' మూవీలో నానో టెక్నాలజీ గానీ, లేదంటే 'ఐరన్ మ్యాన్' మూవీలో నానో టెక్నాలజీ, 'బ్లాక్ ప్యాంథర్' మూవీలో ఆహ్, ఈ సూటు ఈ సూట్ తయారు చేయడం కంప్లీట్‌లీ డిఫరెంట్ మెటీరియల్ తోటి వైబ్రేనియం అని ఉంటుంది కదా! మార్వెల్ కాన్సెప్ట్‌లో వైబ్రేనియం మెటీరియల్ తోటి వాళ్ళు ఆహ్, క వాళ్ళ ఏరియాని సెక్యూర్ చేస్తారు. సో, అట్లా వైబ్రేనియం లాంటి న్యూ మెటీరియల్స్ కూడా కనిపెడుతుంది. సో, అదే కాకుండా మెడిసిన్ ఫీల్డ్‌లో కొత్త మెడిసిన్స్ అగ్రికల్చర్ ఫీల్డ్‌లో ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాం మనం. హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్నది మనకు. 2 ఎకరాలలో వచ్చే పంట 2 ఎకరాలలో వచ్చే పంటని 1 ఎకరంలోనో తీయొచ్చు మనం హైబ్రిడ్ సీడ్స్ తోటి. అదే కాకుండా డిఫరెంట్ జెనెటిక్ సీడ్స్ రాబోతున్నాయి. సో, ఇలాంటి డిఫరెంట్ టెక్నాలజీని ఎవాల్వ్ చేస్తుంది క్వాంటమ్ కంప్యూటర్. హ్యూమన్ సివిలైజేషన్‌కి యూజ్ అయ్యే ప్రతి ఒక్కదాన్ని చే ఆహ్, కంప్లీట్‌లీ చేంజ్ చేయబోతుంది. న్యూ మెటీరియల్స్ అంటే ఆల్రెడీ ఇప్పుడున్న మెటీరియల్స్ తోటే ఎగ్జాంపుల్ లైక్ కాంక్రీట్ ఉంది. కాంక్రీట్, ఐరన్, రాడ్ వీటితోటి మనం బిల్డింగ్స్ కట్టుకుంటున్నాం ఈ మెటీరియల్ తోటి. సో, ఫ్యూచర్‌లో ఇంకా డిఫరెంట్ మెటీరియల్ రాబోతుంది. డిఫరెంట్ మెటీరియల్ తోటి మనం డిఫరెంట్ ఫ్లోటింగ్ సిటీస్ కట్టొచ్చు మేబీ. ఆహ్, ఇప్పుడున్న మెటీరియల్స్ తోటి మనం 4 వే ట్రాన్స్‌పోర్ట్, కార్స్ ఇవి చేసుకున్నాం. నెక్స్ట్ యాంటీ గ్రావిటీ వెహికల్స్ వస్తాయి కావచ్చు. యాంటీ గ్రావిటీ వెహికల్స్ అంటే ఇట్లా గాల్లో ఎళ్తాయి కదా! సైన్స్ ఫిక్షన్ మూవీలో. దానికి టైర్స్ ఉండయి. సో, అలాంటి వింతయి ఈ కంప్యూటర్ కనిపెడుతుందంట. సో, దీని గురించి కంప్లీట్‌లీ తెలుసుకుందాం. దీని క్యాపబిలిటీస్ ఏంటి? అసలు ఎందుకింత హైప్ దీనికి? అండ్ దీని లూప్ హోల్స్ కూడా కంప్లీట్‌లీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి కంప్లీట్‌గా చూడండి. సో దట్ మీకు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటో అర్థమవుతుంది. Quantum computing leverages the principle of quantum mechanics like superposition and entanglement to perform computations that are behind the capabilities of classical computers, potentially leading to faster and more efficient solution for complex problems. Here are more details about explanation. Quantum mechanics. Quantum computing harnesses the unique properties of quantum mechanics such as superposition and entanglement. అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ కొంచెం
బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద క్వాంటమ్ ఫిజిక్స్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి? క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ బిహేవియర్‌ని స్టడీ చేసేదాన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. సో, క్వాంటమ్ ఫిజిక్స్ తెలిసిందే. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ఈ డెఫినిషన్‌లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ లైన్‌లో సచ్ యాస్ సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంగిల్‌మెంట్. సో, ఇక్కడ సూపర్ పొజిషన్ అంటే ఏంటి? ఎంటాంగిల్‌మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ పొజిషన్ అంటే ఏంటి? సూపర్ పొజిషన్ అంటే నార్మల్ కంప్యూటర్‌లో ఐదర్ 0 ఆర్ 1 ఉంటుంది. కానీ ఇక్కడ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్‌కొచ్చేసరికి అందులో బైనరీ అయితే ఇందులో క్యూబిట్స్ ఉంటుంది. సో, ఇందులో క్యూబిట్స్‌లో ఎలా అయితే మనం సపోజ్ ఒక కాయిన్‌ని మనం ఫ్లిప్ చేస్తే అది హెడ్స్, టెయిల్స్ ఒకేసారి చూపిస్తుంది సైమల్టేనియస్‌గా. సో, దాన్నే సూపర్ పొజిషన్ అంటారు. ఒకేసారి 0 అవుతుంది. ఒకేసారి 1 అవుతుంది. అంటే ఫాస్టర్ క్యాలిక్యులేషన్ అని అర్థం సూపర్ పొజిషన్‌లో. సో, దీన్నే సూపర్ పొజిషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎంటాంగిల్‌మెంట్. ఎంటాంగిల్‌మెంట్ ఏంటంటే ఎంటాంగిల్‌మెంట్ అంటే 2 లేదా 2 కన్నా ఎక్కువ ఉన్న క్యూబిట్స్ క్లోజ్‌గా సూపర్ పొజిషన్ స్టేట్‌లో ఉన్నప్పుడు అవి ఒకదానితో ఇంకొకటి రిలేటివ్ అయ్యి ఉంటాయి. దీన్ని ఎంటాంగిల్‌మెంట్ అంటారు. ఎలా ఇలా ఎంటాంగిల్ అయి ఉన్న పార్టికల్స్‌ని ఎంత డిస్టెన్స్‌లో ఉంచినా సరే ఒకదాన్ని ఇంకొకటి కమ్యూనికేట్ చేసుకోగలవు. సపోజ్ ఒక పార్టికల్ ఇండియాలో ఉన్న ఇంకొక పార్టికల్ ఇండోనేషియాలో ఉన్నా సరే ఇవి 2 పార్టికల్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఇమేజ్‌లో చూసినట్టయితే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్టికల్‌కి అప్‌వర్డ్ స్పిన్ ఉంటే, ఈ రైట్ సైడ్ ఉన్న పార్టికల్‌కి డౌన్‌వర్డ్ స్పిన్ ఉంటుంది. అంటే ఎంటాంగిల్‌మెంట్ ఉన్న పార్టికల్ ఎంత డిస్టెన్స్‌లో ఉన్నా సరే వీటి మధ్యలో ఇన్‌స్టాంట్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఒక పార్టికల్ యూనివర్స్ బయట ఉన్నా సరే, ఒక పార్టికల్ ఎర్త్ లోపల ఉన్నా సరే ఈ రెండిటి మధ్యల కన్వర్జేషన్ ఉంటుంది. సో, ఇలా ఈ క్వాంటమ్ సూపర్ పొజిషన్ అనే క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ అనే ఈ 2 ప్రాపర్టీస్‌ని బేస్ చేసుకొని పనిచేసేదే ఈ క్వాంటమ్ కంప్యూటర్. సో, ప్రెజెంట్ ఫాస్టెస్ట్ కంప్యూటర్స్‌లలో 3 టైప్స్ ఉంటాయి. నార్మల్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటర్. సో, ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఇంత పవర్‌ఫుల్ నార్మల్ కంప్యూటర్ కన్నా నార్మల్ కంప్యూటర్ కన్నా సూపర్ కంప్యూటర్ ఎంత పవర్‌ఫుల్ అనేది తెలుసుకుందాం. క్వాంటమ్ కంప్యూటర్ వర్సెస్ సూపర్ కంప్యూటర్ వర్సెస్ రెగ్యులర్ కంప్యూటర్. సో, ఇవి మనం వాడే నార్మల్ కంప్యూటర్స్. వీటికన్నా కొంచెం అడ్వాన్స్‌డ్ ఉండేటివి ఇవి సూపర్ కంప్యూటర్స్. వీటికన్నా ఇంకా అడ్వాన్స్‌డ్ ఉండేటి క్వాంటమ్ కంప్యూటర్స్. ఇవే క్వాంటమ్ కంప్యూటర్స్. ఎంత అడ్వాన్స్‌డ్ ఉంటాయి ఏంటో తెలుసుకుందాం. వీటి వల్ల ఏమేం చేయొచ్చు, అసలు టెక్నాలజీలో ఎలాంటి రెవల్యూషన్ రాబోతుందో తెలుసుకుందాం. ఈ సూపర్ కంప్యూటర్ వచ్చేసి ఎల్ క్యాపిటాన్. ఇది వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. 500 మీటర్స్ ఉంటుంది. ఇది 2 క్వింటిలియన్ క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్ చేస్తుంది. అంటే ఇన్ని జీరోస్ ఉంటాయి. అంటే 2 పక్కన 18 జీరోస్ ఉంటాయి. ఇది చాలా సూపర్ ఫాస్ట్ కంప్యూటర్. సో, ఇది ఇంత ఫాస్ట్ అనే లోపే గూగుల్ విల్లో చిప్ అనేది లాంచ్ చేశారు. ఈ సూపర్ కంప్యూటర్స్ కన్నా 1 నానోలియన్ టైమ్స్ పవర్‌ఫుల్ ఉంటుంది. 1 నానోలియన్ అంటే ఆల్మోస్ట్ ఒక్కటి తర్వాత 30 సున్నాలు ఉంటాయి. సో, ఈ సూపర్ కంప్యూటర్ కన్నా ఇంత పవర్‌ఫుల్ అయింది ఈ విల్లో చిప్. అంటే సూపర్ కంప్యూటర్ కన్నా ఈ విల్లో చిప్ అంటే ఇది క్వాంటమ్ కంప్యూటర్ యొక్క చిప్. సో, ఇది సూపర్ కంప్యూటర్ కన్నా ఇంత ఫాస్ట్ అండ్ ఇంత అడ్వాన్స్‌డ్ ఇది. ఇదే గూగుల్ వాళ్ళ న్యూ విల్లో చిప్. దీనికి రీసెంట్‌గా ఒక ప్రాబ్లమ్ ఇచ్చారు. ఆ ప్రాబ్లమ్ ఇప్పుడున్న నార్మల్ కంప్యూటర్స్‌కి ఆల్మోస్ట్ 27 సెప్టెలియన్ ఇయర్స్ పడుతుందంట ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి. కానీ జస్ట్ 5 మినిట్స్‌లో క్రాక్ చేసింది. క్వాంటమ్ కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఎంత పవర్‌ఫుల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అండ్ ఇది ఏమేమి చేస్తుందో దీని క్యాపబిలిటీస్ చెప్తాను నెక్స్ట్. మీకు ఎంత పవర్‌ఫుల్లో చెప్పనీకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రీసెంట్‌గా గూగుల్ వాళ్ళు క్వాంటమ్ చిప్ ఒకటి లాంచ్ చేశారు. గూగుల్ విల్లో అని. ఈ విల్లో చిప్ గూగుల్స్ క్వాంటమ్ కంప్యూటర్ గూగుల్ క్వాంటమ్ విల్లో చిప్ సాల్వ్స్ ఏ ప్రాబ్లమ్ ఇన్ 5 మినిట్స్ దట్ వుడ్ టేక్ నార్మల్ కంప్యూటర్ 10 సెప్టెలియన్ ఇయర్స్. అంటే గూగుల్ వాళ్ళు ఈ చిప్‌కి ఒక ప్రాబ్లమ్ ఇచ్చారు. ఆ ప్రాబ్లమ్ నార్మల్ కంప్యూటర్‌కి ఆల్మోస్ట్ క్రాక్ చేయనీకి 27 సెప్టెలియన్ ఇయర్స్ పడుతుందంట. 27 సెప్టెలియన్ ఇయర్స్ అంటే 27 పక్కన 24 జీరోస్ ఉంటాయి. 27 సెప్టెలియన్ ఇయర్స్ అంటే చాలా ఈ యూనివర్స్ ఏజే 1.3 బిలియన్ ఇయర్స్. కానీ ఇది మాత్రం 27 సెప్టెలియన్ ఇయర్స్ ఈ నార్మల్ కంప్యూటర్స్‌కి
ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యడానికి 27 సెప్టెంబర్ ఇయర్స్ పడుతుంది. కానీ ఈ గూగుల్ క్వాంటమ్ బిల్లో చిప్ అనేది జస్ట్ 5 మినిట్స్‌లో క్రాక్ చేసింది. అంటే చూడండి, ఈ యూనివర్స్, ఈ బిగ్ బ్యాంగ్ జరగముందు, ఈ డైనోసార్స్ కన్నా ఇంకా ఎనకాల మనం భూమి ఒక ఐస్‌లాగా ఉన్నప్పుడు, అసలు అసలు ప్లానెట్స్ పుట్టనప్పుడు, అసలు జీరో స్టేట్‌లో ఉన్నప్పటి నుంచి ఒక నార్మల్ కంప్యూటర్‌కి ఆ ప్రాబ్లమ్ ఇస్తే అప్పటి నుంచి 24/24 అవర్స్ కంటిన్యూస్‌గా సాల్వ్ చేసుకుంటూ వస్తే ఇప్పటికి ఈ క్షణం వరకు కూడా ఆ కంప్యూటర్ సాల్వ్ చేయలేదంట, నార్మల్ కంప్యూటర్. కానీ అదే ప్రాబ్లమ్‌ని గూగుల్ వీల్లో చిప్‌కి ఇస్తే అది జస్ట్ 5 మినిట్స్‌లో క్రాక్ చేసింది. అంటే ఇది ఎంత పవర్‌ఫుల్లో అర్థం చేసుకోండి. అందుకే అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి క్వాంటమ్ కంప్యూటర్‌లో. అందుకే క్వాంటమ్ సుప్రమసీ అని మనం న్యూస్ ఛానెల్‌లో వింటూ ఉంటాం. సో, ఇది ఎంత పవర్‌ఫుల్ అర్థమైందిగా. సో, ఇప్పుడు దీని కేపబిలిటీస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కేపబిలిటీస్ అంటే ఇది ఏమేమి చేయగలదు. ఫస్ట్ ఫస్ట్ ఏంటిదంటే ఇది డ్రగ్ ఇండస్ట్రీలో, అంటే మెడిసిన్ ఇండస్ట్రీలో కంప్లీట్ న్యూ రెవల్యూషన్ తీసుకురాబోతుంది. అంటే ఇప్పటి వరకు భూమి మీద ఉన్న చాలా డిసీజెస్‌కి, కొన్ని కొన్ని పెద్ద పెద్ద డిసీజెస్‌కి మెడిసిన్స్ ఇప్పటికి కూడా లేవు. లైక్ క్యాన్సర్ ఇలాంటి పెద్ద పెద్ద అసలు మెడిసిన్ లేని డిసీజెస్ కూడా ఆహ్, మెడిసిన్ కనిపెడుతుందంట. ఇంకా అదే కాకుండా మనం ఆల్రెడీ సైన్స్ ఫిక్షన్ మూవీస్‌లో ఇందులో చూస్తాం కదా! ఒక చిన్న క్యాప్సూల్ లాంటిది వేసుకుంటే మనం 4 డేస్ ఆకలి కాకుండా ఉండడం, 5 డేస్ ఆకలి కాకుండా ఉండడం. సో, అలాంటివి కూడా మేబీ కనిపెట్టొచ్చు. కొత్త కొత్త మెడిసిన్స్ అంటే ఆహ్, చెప్పలేము. ఇప్పుడు బట్టతలకు మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేపించుకుంటున్నాం. ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఒక క్యాప్సూల్ కనిపెడుతది కావచ్చు. అది వేసుకున్న వెంటనే అంటే కొన్ని డేస్‌కి హెయిర్ గ్రో అయితాయి కావచ్చు. సో, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ కనిపెడుతుంది. ఇది కంప్లీట్‌లీ ఒక డ్రగ్ ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీలో కంప్లీట్‌లీ ఒక రెవల్యూషన్ తీసుకురాబోతుంది. అంతే కాకుండా మెడిసిన్ అయిపోయింది. మెడిసిన్ కాకుండా కొత్త కొత్త మెటీరియల్స్ కనిపెడుతుందంట. కొత్త కొత్త మెటీరియల్స్ అంటే ఆల్రెడీ ఇప్పుడు భూమి మీద ఉన్న మెటీరియల్స్ తోటే మనం చాలా టెక్నాలజీ ఎవాల్వ్ అయింది. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఆల్రెడీ భూమి మీద ఉన్న మెటీరియల్స్ తోటే ఐరన్ తీసుకోండి, స్టీల్ తీసుకోండి, స్టెయిన్‌లెస్ స్టీల్ తీసుకోండి. సో, వీటితోటి ఈ మెటీరియల్స్ తోటి మనం 4 వే ట్రాన్స్‌పోర్ట్ కనిపెట్టుకున్నాం. హ్యూమన్స్ గాలిలో ఎగరగలుగుతున్నాం, నీటిలో ప్రయాణించగలుగుతున్నాం. అదే కాకుండా హ్మ్. సబ్‌మెరైన్స్‌లో వెళ్ళగలుగుతున్నాం. మిసైల్స్, రాకెట్సు, ఆహ్, మనిషిని చంపేంత బుల్లెట్స్, గన్సు, ఆహ్, ప్యాన్జర్స్, చాలా చాలా అంటే జస్ట్ ఐరన్ తోటే ఇన్ని తయారు చేస్తాం. ఇదే కాకుండా ఐరన్ కాకుండా స్టీలు, స్టెయిన్‌లెస్ స్టీలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్‌పోర్ట్ తయారు చేసుకున్నాం. సో, ఇదే కాకుండా న్యూ మెటీరియల్ వస్తుందంట. కంప్లీట్‌లీ న్యూ మెటీరియల్ కనిపెడుతుందంట. లైక్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే మీరు ఈ 'స్పైడర్ మ్యాన్' మూవీలో గాని, ఈ 'స్పైడర్ మ్యాన్' మూవీలో ఈ క్లిప్ చూడండి. Suit compromised. Nanotechnology. You've outdone yourself, Peter. ఈ నానో టెక్నాలజీ గాని, ఈ 'ఐరన్ మ్యాన్' మూవీలో 'ఐరన్ మ్యాన్' సూట్ ఇలా అందరితోటి 'ఐరన్ మ్యాన్' సూట్ రావడం గాని, సైన్స్ ఫిక్షన్ మూవీస్‌లో వచ్చిన ఇలాంటి నానో టెక్నాలజీ కూడా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మనం హ్యూమన్ సివిలైజేషన్‌కి యూజ్ అయ్యే అన్ని డ్రగ్స్, మెడిసిన్స్, అంతేకాకుండా ఈ కొత్త మెటీరియల్స్ ద్వారా మనం ఆహ్, కొత్త మెటీరియల్స్ ద్వారా చాలా ఈ స్పేస్ రంగంలో స్పేస్ టెక్నాలజీ కూడా చాలా రెవల్యూషన్ తీసుకురాబోతుంది. లైక్ లైట్ వెయిట్ ఎలా తయారు చేయాలి? ఇప్పుడున్న రాకెట్స్‌కి చాలా ఆల్రెడీ ఆల్రెడీ ఉన్న రాకెట్స్‌కి చాలా పార్ట్స్ తయారు చేయాలంటే అది చాలా ఎంత ఎక్కువ అటాచ్‌మెంట్ అయితే అంత ఎక్కువ పార్టికల్స్ కావాలి మనకు. అంత ఎక్కువ పార్టికల్స్ అంటే అంత ఎక్కువ వెయిట్ ఉంటాయి. రాకెట్ అనేది లైట్ వెయిట్ ఉండాలి. సో, లైట్ వెయిట్ మెటీరియల్స్ కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్ కనిపెడుతుంది. సో, మనం వేరే ప్లానెట్‌లో నివసించొచ్చు. ఆల్రెడీ మార్స్‌కెళ్తున్నారు. చూస్ మార్స్ మార్స్ మీద రీసెర్చ్ జరుగుతున్నది. సో, మనం మార్స్‌కి ఎలా ఎళ్ళొచ్చు? అక్కడ ఏ మెటీరియల్ వాడాలి? ఏ మెటీరియల్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది? ఎలా అయితే ఏ మెటీరియల్ వాడితే అక్కడ ఆహ్, ఎండను తట్టుకోగలదు, ఆ టెంపరేచర్ తట్టుకోగలదు అని సైంటిస్ట్‌లు వందల, వేల సంవత్సరాలు రిసర్చ్ చేసేది ఈ క్వాంటమ్ కంప్యూటర్ నానో సెకండ్స్‌లో కళ్ళు మూసి తెరిచేలోపు, కన్నురెప్ప ఇట్లాడిచ్చేలోపు ఎలా బతకాలి అక్కడ అనేది చెప్తుంది. మనిషి మొత్తం కంప్లీట్‌లీ వేరే ప్లానెట్‌లో నివసించగలడు. అక్కడ డిఫరెంట్ ఇక్కడ అంటే బైక్స్ ఇవి వాడుతున్నాం లూనార్. అక్కడ సెపరేట్ లూనార్ బైక్స్ ఉంటాయి. అలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీ ఇది ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న వెదర్ ఫోర్‌కాస్టింగ్ సిస్టమ్స్ ఈరోజు వర్షం పడుతుందని చెప్తుంది. కానీ ఆ రోజు వర్షం పడదు. ఫుల్ ఎండ కొడుతుంది. సో, ఇప్పుడున్న సిస్టమ్స్ కంప్లీట్‌లీ అక్యురేట్‌గా వెదర్‌ని ఫోర్‌కాస్ట్ చేయలేవు. కానీ క్వాంటమ్ కంప్యూటర్ ఈరోజు వర్షం పడుతుందంటే పక్కా ఆ రోజు వర్షం పడుతుంది. సో, వెదర్‌ని కంప్లీట్‌గా అక్యురేట్‌గా ఆహ్, అక్యురేట్‌గా ఏంది
చెప్తుంది. ఈరోజు ఇది వర్షం పడుతుందంటే ఆ రోజు పక్కా వర్షం పడుతుంది. ఈరోజు ఎండ కాస్తుందంటే పక్కా ఆ రోజు ఎండ కాస్తుంది. అంతేకాకుండా ఇది ఇప్పుడు ఇది మెడిసిన్ ఫీల్డ్‌లో రెవల్యూషన్ తీసుకొచ్చింది. సైన్స్ ఫీల్డ్‌లో రెవల్యూషన్ తీసుకొచ్చింది. స్పేస్ ఫీల్డ్‌లో రెవల్యూషన్ తీసుకొస్తుంది. అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లో కూడా కంప్లీట్‌లీ న్యూ రెవల్యూషన్ తీసుకొనొస్తుంది. చైనీస్ రీసెర్చర్స్ రీసెంట్‌గా ఏం చేశారంటే క్వాంటమ్ కంప్యూటర్ తోటి ఆర్ఎస్ఏ ఎన్క్రిప్షన్‌ని బ్రేక్ చేశారు. ఆర్ఎస్ఏ ఎన్క్రిప్షన్ అంటే అది ఒక స్ట్రాంగెస్ట్ ఎన్క్రిప్షన్. మన ఆన్‌లైన్ బ్యాంకింగ్ గాని, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఆర్ఎస్ఏ ఎన్క్రిప్షన్ ద్వారానే పాసిబుల్ అయితాయి. సో, అది కొంచెం ఇప్పుడు బ్యాంక్‌ల మనీ సేఫ్‌గా ఉండకపోవచ్చు అనే టెన్షన్ అందరికీ వచ్చేసింది. సో, దానికోసమే సైంటిస్ట్ అనేవాళ్ళు డిఫరెంట్ ఎన్క్రిప్షన్ అనేది రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అదే పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ పీక్యూసీ. సో, ఇప్పుడు డెఫినిషన్ చదువుతున్నా వినండి. పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్రిప్టోగ్రాఫిక్ ఆల్గరిథమ్ దట్ ఆర్ సెక్యూర్ అగైన్స్ట్ అటాక్స్ ఫ్రమ్ బోత్ క్లాసిక్ అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఎయిమింగ్ టు ఎన్షూర్ డేటా సెక్యూరిటీ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఫ్యూచర్ క్వాంటమ్ కంప్యూటింగ్ కేపబిలిటీస్. అంటే చెప్పా కదా! ఈ ఆర్ఎస్ ఎన్క్రిప్షన్‌ని సెకండ్స్‌లో క్రాక్ చేసిందని. సో, అది క్రాక్ చేయకుండా ఉండడానికి ఇంకొక డిఫరెంట్ క్రిప్టోగ్రఫీని ఇంట్రొడ్యూస్ చేశారు. అదే పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ. సో, ఇది ఇప్పుడు నార్మల్ కంప్యూటర్ తోటి సైబర్ అటాక్ చేస్తేనే చాలా ఇబ్బందయితుంది. కొన్ని కొన్ని ఆర్గనైజేషన్‌లు డౌన్ అయిపోతున్నాయి. అదే చెప్పా ఇది ఎంత పవర్‌ఫుల్లో క్వాంటమ్ క్వాంటమ్ కంప్యూటర్. అదే క్వాంటమ్ కంప్యూటర్ తోటి సైబర్ అటాక్ చేస్తే ప్రపంచమే కింది మీద అయితుంది. సో, క్వాంటమ్ కంప్యూటర్ నుంచి సైబర్ అటాక్స్ కాపాడుకోవాలంటే వీళ్ళు సైంటిస్ట్ అనేవాళ్ళు పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అని ఇంట్రొడ్యూస్ చేశారు. పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ నార్మల్ కంప్యూటరే కాకుండా, క్లాసికల్ కంప్యూటరే కాకుండా క్వాంటమ్ కంప్యూటర్ సైబర్ అటాక్స్ నుంచి కూడా కాపాడుతుంది. సో, ఇది పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ. ఈ పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ షార్ అల్గోరిథం ద్వారా రన్ అవుతుంది. సో, ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఎంటైర్లీ న్యూ మెడిసిన్స్, ఎంటైర్లీ న్యూ మెటీరియల్సే కాకుండా ఇది చాలా కెన్ సాల్వ్ సర్టెన్ లీనియర్ ఆల్జీబ్రిక్ ప్రాబ్లమ్స్ ఫాస్టర్ దెన్ నార్మల్ కంప్యూటర్. ఇది ఒక ఏఐలో కూడా ఒక రెవల్యూషన్ తీసుకురాబోతుంది. ఫిజిక్స్‌లో కూడా ఒక రెవల్యూషన్ తీసుకురాబోతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ కంప్లీట్‌లీ మొత్తం ఏఐ ఫీల్డ్‌లో రెవల్యూషన్ తీసుకురాబోతుంది. అంటే మెడిసిన్ ఫీల్డ్‌లో, మెటీరియల్ ఫీల్డ్‌లో, స్పేస్ ఫీల్డ్‌లో, ఏఐ ఫీల్డ్‌లో, ఫిజిక్స్ ఫీల్డ్‌లో కంప్లీట్‌లీ ఒక హ్యూమన్ సివిలైజేషన్‌ని మార్చబోతుంది. సో, ఈ క్వాంటమ్ కంప్యూటర్ కేపబిలిటీస్ ఇవి. అండ్ ఇందులో లూప్ హోల్ కూడా చెప్పాను. లూప్ హోల్ అంటే ఇది చెప్పగా ఆర్ఎస్ ఎన్క్రిప్షన్ అండ్ పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ. సో, ఏదైనా ఈ నెగెటివ్ కూడా చెప్పాను. క్వాంటమ్ కంప్యూటర్స్‌లో నెగెటివ్ కూడా చెప్పాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఎలా ఎవాల్వ్ అయింది? ఏ కంపెనీ లాంచ్ చేశారని చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఈ ఐబీఎం వాళ్ళు లాంచ్ చేశారు. అప్పుడు దీన్ని మించింది లేదని అనుకున్నారు అందరూ. ఐబీఎం వాళ్ళు ఒక క్వాంటమ్ కంప్యూటర్ లాంచ్ చేశారు. దాని పేరే ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2. ఇదే చూడ్డానికి ఒక రిఫ్రిజిరేటర్ లాగా ఉంటుంది. అంటే అన్ని క్వాంటమ్ కంప్యూటర్స్ ఇందాక ముందు చూపించిన ఇమేజ్ లాగా ఉండవు. ఒక్కొక్క క్వాంటమ్ కంప్యూటర్ ఒక్కొక్క డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ అన్ని ప్రాసెస్ సేమే. అన్నీ సేమ్ లాగా వర్క్ అవుతాయి. సో, ఇదే ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2. ఈ ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2 లాంచ్ చేసినప్పుడు దీన్ని మించిన క్వాంటమ్ కంప్యూటర్ లేదని అనుకున్నారు. కానీ తర్వాత ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ తర్వాతే మళ్ళీ గూగుల్ వాళ్ళు ఒక విల్లో చిప్ లాంచ్ చేశారు. అదే గూగుల్ క్వాంటమ్ విల్లో చిప్. ఇది కంప్లీట్‌లీ మళ్ళీ ఒక రెవల్యూషన్ తీసుకొని వచ్చింది. ఐబీఎం కన్నా చాలా అడ్వాన్స్డ్ ఉన్నది ఈ చిప్. ఇందులో చాలా బిలియన్స్ ఆఫ్ క్యూబిట్స్, అందులో బైనరీ, ఇందులో బిట్స్ అని చెప్పారు. ఇందులో ఒక అరచేతంత సైజులో ఉన్న చిప్‌లో చాలా క్యూబిట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో, ఇది ఇంకొక రెవల్యూషన్ తీసుకొని వచ్చింది క్వాంటమ్ కంప్యూటింగ్‌లో. సో, దీన్ని మించిన రెవల్యూషన్ లేదు క్వాంటమ్ కంప్యూటర్‌లో అనే లోపే మళ్ళీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు మళ్ళీ కొత్త చిప్ లాంచ్ చేశారు. సో, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద దేశాలు అన్నీ ఈ క్వాంటమ్ కంప్యూటర్ల మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. సో, ఇది ఇంత పవర్ఫుల్ కాబట్టి ఇప్పుడు ఏ కంట్రీ దగ్గర ఆ క్వాంటమ్ కంప్యూటర్ ఉంటుందో ఆ కంట్రీ చాలా పవర్ఫుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇదే క్వాంటమ్ కంప్యూటర్ నార్త్ కొరియా దగ్గర ఉంటే కిమ్ ఎన్నో కొత్త వెపన్స్ కనిపెట్టొచ్చు. మొత్తం ఇది ఈ ఎర్త్‌నే డిస్ట్రాయ్ చేయొచ్చు. కానీ ఇది మంచి కంట్రీ దగ్గర ఉంటే మంచిగా యూజ్ చేయొచ్చు.
సో అది ఎవాల్వ్ అయిన అది గూగుల్ విండోని మించింది లేదా అనేసరికి మళ్ళీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు మయోరానా 1ని లాంచ్ చేశారు. మయోరానా 1 అనేది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ న్యూ మెటీరియల్స్తో తయారైంది. అంటే సాలిడ్ లిక్విడ్ గ్యాసే కాకుండా ఇది కంప్లీట్లీ న్యూ పార్టికల్స్, మయోరానా పార్టికల్స్ అనేటి. ఈ పార్టికల్స్ ఇందాక దాంట్లో క్యూబిట్స్ ఎలా ఉన్నాయో అంత విల్లో చిప్ కన్నా ఇందులో క్యూబిట్స్ చాలా చిన్న సేమ్ అరచేతంత సైజు ఉంటుంది. కానీ ఈ విల్లో చిప్లో ఉన్న దానికన్నా ఎక్కువ క్యూబిట్స్ ఈ మయోరానా 1లో ఉన్నాయి. సో ఎక్కువ క్యూబిట్స్ అంటే ఎక్కువ క్యాల్కులేషన్ అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్. సో ఇప్పటి వరకు దీన్ని మించింది లేదు. ఐబిఎం వాళ్ళ తర్వాత విల్లో తర్వాత ఇది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ మయోరానా మించిన చిప్ అయితే లేదు క్వాంటమ్ కంప్యూటింగ్లో. What is quantum computing? Quantum computing leverages the principle of quantum mechanics like superposition and entanglement to perform computations that are behind the capabilities of classical computers, potentially leading to faster and more efficient solution for complex problems. Here are more details about explanation. Quantum mechanics. Quantum computing harnesses the unique properties of quantum mechanics such as superposition and entanglement. అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద క్వాంటమ్ ఫిజిక్స్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి? క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ బిహేవియర్ని స్టడీ చేసేదాన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. సో క్వాంటమ్ ఫిజిక్స్ తెలిసిందే. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఈ డెఫినేషన్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ లైన్లో సచ్ యాజ్ సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంగిల్మెంట్. సో ఇక్కడ సూపర్ పొజిషన్ అంటే ఏంటి, ఎంటాంగిల్మెంట్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ పొజిషన్ అంటే ఏంటి? సూపర్ పొజిషన్ అంటే నార్మల్ కంప్యూటర్లో ఐదర్ 0 or 1 ఉంటుంది. కానీ ఇక్కడ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్కి వచ్చేసరికి అందులో బైనరీ అయితే ఇందులో క్యూబిట్స్ ఉంటుంది. సో ఇందులో క్యూబిట్స్లో ఎలా అయితే మనం సపోజ్ ఒక కాయిన్ని మనం ఫ్లిప్ చేస్తే అది హెడ్స్ టైల్స్ ఒకేసారి చూపిస్తుంది సైమల్టేనియస్గా. సో దాన్నే సూపర్ పొజిషన్ అంటారు. ఒకేసారి 0 అవుతుంది, ఒకేసారి 1 అవుతుంది. అంటే ఫాస్టర్ క్యాల్కులేషన్ అని అర్థం సూపర్ పొజిషన్లో. సో దీన్నే సూపర్ పొజిషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎంటాంగిల్మెంట్. ఏంటంటే ఎంటాంగిల్మెంట్ అంటే రెండు లేదా 2 కన్నా ఎక్కువ ఉన్న క్యూబిట్స్ క్లోజ్గా సూపర్ పొజిషన్ స్టేట్లో ఉన్నప్పుడు అవి ఒకదానితో ఇంకొకటి రిలేటివ్ అయి ఉంటాయి. దీన్ని ఎంటాంగిల్మెంట్ అంటారు. ఇలా ఎంటాంగిల్ అయి ఉన్న పార్టికల్స్ని ఎంత డిస్టెన్స్లో ఉంచినా సరే ఒకదాన్ని ఇంకొకటి కమ్యూనికేట్ చేసుకోగలవు. సపోజ్ ఒక పార్టికల్ ఇండియాలో ఉన్నా ఇంకొక పార్టికల్ ఇండోనేషియాలో ఉన్నా సరే ఈ 2 పార్టికల్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఇమేజ్లో చూసినట్టయితే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్టికల్కి అప్వర్డ్ స్పిన్ ఉంటే ఈ రైట్ సైడ్ ఉన్న పార్టికల్కి డౌన్వర్డ్ స్పిన్ ఉంటుంది. అంటే ఎంటాంగిల్మెంట్ ఉన్న పార్టికల్ ఎంత డిస్టెన్స్లో ఉన్నా సరే వీటి మధ్యలో ఇన్స్టంట్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఒక పార్టికల్ యూనివర్స్ బయట ఉన్నా సరే, ఒక పార్టికల్ ఎర్త్ లోపల ఉన్నా సరే ఈ రెండింటి మధ్యలో కన్వర్జేషన్ ఉంటుంది. సో ఇలా ఈ క్వాంటమ్ సూపర్ పొజిషన్ అనే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే ఈ 2 ప్రాపర్టీస్ బేస్ చేసుకొని పనిచేసేదే ఈ quantum computer. Computer. Quantum technology. What on earth is a quantum computer? Bits, qubits. Try all the codes at once. Whichever nation first develops a practical quantum computer will have a tremendous advantage. Quantum supremacy.